హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరే చూస్తున్నారు జేఎం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక న్యూ టాపిక్ అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే మన వెహికల్ ఎందుకు హీట్ అవుతుంది, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ జేసీబీ కానీ, హార్వెస్టర్ కానీ, లారీస్ కానీ, బస్సెస్ కానీ, ఏదైనా ఒక వెహికల్ నడుస్తూ నడుస్తూ ఎందుకు హీట్ అవుతుంది, సో ఈ ప్రాసెస్, దీని ప్రాబ్లం ఏంటిది, సో ఎందుకు మనం ఏ విధంగా కూల్ చేసుకోవాలి ఇంజన్కి అనేది పర్టికులర్గా ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో ఫ్రెండ్స్, మనం హార్వెస్టర్ విషయానికి వచ్చినట్లయితే, సో మనం ఫస్ట్ ఒక వెహికల్ వరి కోసేటప్పుడు చాలా అవర్స్ నడుస్తూ ఉంటుంది, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. సో నడవడం ద్వారా వెహికల్ ఇంజన్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు హీట్ అవుతుంది? సో కొన్ని వెహికల్స్ అయితే నాన్ స్టాప్గా 24 అవర్స్ వర్క్ అయినా కానీ హీట్ కావు. కొన్ని వెహికల్స్ తొందరగా ఎందుకు హీట్ అవుతాయి, సో హీట్ కావడానికి అంటే రీజన్ ఏంటిది అనేది నేను చెప్పబోతున్నాను, ఓకేనా? సో ఫస్ట్ మనం వెహికల్ రన్ అయిన తర్వాత ఇంజన్ అనేది హీట్ అవుతుంది కదా, ఆటోమేటిక్గా పిస్టన్స్ అనే సిలిండర్ పిస్టన్స్ ప్రతి ఒక్క పార్ట్స్ నడుస్తుంది కాబట్టి ఇంజన్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. సో హీట్ అవ్వడానికి మనకు కూలింగ్ సిస్టమ్ ఆటోమేటిక్గా ఆల్రెడీ ప్రతి ఒక్క వెహికల్కి కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఏ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది అంటే మనకు చెప్పాలంటే రేడియేటర్స్ మీరు చూసే ఉంటారు, ఓకేనా? సో రేడియేటర్స్ సహాయంతో మన వెహికల్ ఇంజన్ని మనం కూల్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ ఫంక్షన్ ఏంటిది, అసలు రేడియేటర్లో ఫంక్షన్ ఏంటిది అనేది చెప్తాను. రేడియేటర్లో ఎన్ని రకాల 3 టైప్స్ ఆఫ్ రేడియేటర్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆయిల్ రేడియేటర్స్, కూలెంట్ రేడియేటర్స్, తర్వాత ఎయిర్ రేడియేటర్స్, ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. సో మనం చూసినట్లయితే ఇంజన్ ఏ విధంగా కూలింగ్ చేసుకోవచ్చు, మనకు ఎయిర్ కూలింగ్ ఉంటుంది, వాటర్ కూలింగ్ ఉంటుంది, ఆయిల్ కూలింగ్ ఉంటుంది, ఓకేనా? సో నేను ఇప్పుడు సింపుల్గా హార్వెస్టర్ గురించి చెప్తున్నాను కాబట్టి మనకు వాటర్ కూలింగ్. సో వాటర్ మీన్స్ మనం కూలెంట్ యూజ్ చేస్తాం, ఓకేనా? రేడియేటర్లో వాటర్ బదులుగా కూలెంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము వాటర్ని యూజ్ చేస్తే మన ఇంజన్ చాలా హీట్ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది హీట్ని రెడ్యూస్ చేయలేకపోతుంది. కాబట్టి మనం లిక్విడ్ లాంటిది కూలెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో కూలెంట్ ఫంక్షన్ ఏంటిదంటే, రేడియేటర్ నుండి పాసింగ్ త్రూ ఫ్యాన్ ద్వారా మనకు ఉంటుంది. సో మనకు రేడియేటర్ నుండి ఆటోమేటిక్గా ఇంజన్ మొత్తం రౌండ్గా కూలెంట్ అనేది రీసైక్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే బండి హీట్ అవుతుందో, వెహికల్ హార్వెస్టర్ కానీ, జేసీబీ కానీ, ఏదైనా బస్సెస్ కానీ, లారీస్ కానీ హీట్ అవుతాయో, ఇంజన్ అనేది వర్కింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాని పక్కన నుండి ఓకేనా, కూలెంట్ పాస్ అవుతూ ఇంజన్ అంటే హార్వెస్టర్ ఇంజన్ని, ఏ ఇంజన్ అయినా ఇంజన్ని కూల్ చేస్తుంది. సో ఈ కూల్ చేయడం ఏంటిది, సిస్టమ్ ఏంటిది, రేడియేటర్ పని, ఓకేనా? రేడియేటర్ ఫంక్షన్. సో రేడియేటర్ ఏం చేస్తుందంటే, సో దీనికి అవుట్లెట్ ఉంటుంది, ఇన్లెట్ ఉంటుంది, ఓకేనా? సో మనం ఫస్ట్ రేడియేటర్లో మనము కూలెంట్ పోసేసిన తర్వాత మనం ఏదైతే వెహికల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ కూలెంట్ అనేది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటుంది. అంటే కిందికి స్లోగా ఫ్యాన్స్ సహాయంతో కూలెంట్ అనేది రేడియేటర్లో కూల్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఆ కూల్ అయిన రేడియేటర్ ఇంజన్ లోపలికి వెళ్తుంది, అంటే ఇంజన్ లోపల కాదు, సో అవుట్ సైడ్ ఆఫ్ లేయర్. ఆ లేయర్లో వెళ్ళడం ద్వారా ఏదైతే ఇంజన్ హీట్ అవుతుందో ఆ కూలెంట్ అనేది హీట్ అయి మళ్ళీ హీట్ అయిన కూలెంట్ వచ్చేసి బయటికి వచ్చేస్తుంది. రేడియేటర్లో వచ్చిన తర్వాత ఫ్యాన్ సహాయంతో మళ్ళీ ఆ కూలెంట్ అనేది కూల్ అయిపోతుంది. మళ్ళీ కూల్ అయిన బయట మనం ఫ్యాన్ సహాయంతో కూలెంట్ వచ్చేసి మళ్ళీ ఇంజన్లోకి, అంటే అవుటర్ లేయర్లోకి వెళుతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది, ఓకేనా? ఈ ప్రాసెస్ జరగడం వల్ల మన వెహికల్ని విదిన్ 24 అవర్స్ మనం నాన్ స్టాప్లో నడిపిన వర్క్ చేసిన మనకు ఇంజన్ అనేది హీట్ అనేది జరగవు. ఒకవేళ ఇన్ కేస్ రేడియేటర్ ఎందుకు హీట్ అవుతుంది, వెహికల్ ఎందుకు హీట్ అవుతుంది అని చెప్తాను.
సో మనం రేడియేటర్ ఏమైనా లీకేజ్ అవ్వడం ద్వారా, సో కూలెంట్ లెవెల్ తక్కువ ఉండడం ద్వారా, సో ఈ కూలెంట్ లెవెల్ అంటే రేడియేటర్ డ్యామేజ్ అయ్యి లీక్ అయ్యి సరిగా కూలెంట్ పాసింగ్ త్రూ రేడియేటర్ కాకపోవడం ద్వారా, లేదంటే పైప్ల లీకేజ్ ఉండడం ద్వారా, సో లీకేజ్ ఉండడం ద్వారా ఏమవుతుందంటే రేడియేటర్ నుండి కూలెంట్ అనేది ఇంజన్ అవుట్ లేయర్లోకి పాస్ అవ్వదు. కాకపోవడం వల్ల ఇంజన్ అనేది పిస్టన్స్ ఉంటాయి కదా, సో ఆ సిలిండర్లు వర్క్ అయిన కొద్దీ ఇంజన్ అనేది హీట్ అవుతుంది. ఈ కూలెంట్ అనేది ఇంజన్ అవుటర్ లేయర్కి పాస్ కాకపోతే హీట్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో దీని ద్వారా వెహికల్ హీట్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు క్లారిటీగా. సో దీన్ని ఓవర్కమ్ ఏ విధంగా చేసుకోవాలంటే, మనం ఏ విధంగా హీట్ని రెడ్యూస్ చేసుకోవాలంటే, మనం ఫస్ట్ రేడియేటర్ని చెక్ చేసుకోవాలి. ఏమైనా లీకేజ్ ఉందా, సో కూలెంట్ ఉందా లేదా, రేడియేటర్లో కూలెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఏమైనా పైప్స్ లీకేజ్ ఉన్నాయని చెక్ చేసుకున్న తర్వాత మీరు వెహికల్ స్టార్ట్ చేసుకుంటే మీకు ఇలాంటి హీట్ ప్రాబ్లమ్స్ అనేది, మీ వెహికల్ హీట్ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియోలో మీకు ఒక మంచి టాపిక్ గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ గురించి చెప్పాలో ఆ టాపిక్ గురించి టైటిల్లో కామెంట్ బాక్స్లో చెప్పినట్లయితే నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ గురించి చెప్పడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్.